ఫ్రెండ్స్, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DevOps, తెలుగు లైనక్స్, రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం జీరా గురించి చూద్దాం. ఈ జీరా అనేది బగ్ ట్రాకింగ్ టూల్ అనమాట. ఇది అంతేకాకుండా కస్టమర్ సపోర్ట్కి, అదేవిధంగా ప్రాజెక్ట్ టాస్క్స్కి దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ జీరాని ఆల్ట్రేషన్ అనే కంపెనీ దీన్ని తయారు చేయబడింది. దీని ద్వారా వచ్చిందనమాట. ఇది 2002లో దీన్ని చేశారనమాట. ఈ బగ్ ట్రాకింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. ఈ బగ్ ట్రాకింగ్ టూల్స్ ద్వారా బగ్స్ అనేది డిఫెక్ట్స్ అనేటివి కనుగొనబడి ప్రాజెక్ట్ యొక్క ఎన్హాన్స్మెంట్కి, అంటే టైం వేస్ట్ కాకుండా వేగంగా వర్క్ జరిగేట్టు చూస్తారనమాట. ఈ డిఫెక్ట్ అయిన కోడ్ని రిటర్న్ డెవలపర్ టీంకి పంపించి ఫైనల్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది ప్రొడక్షన్లో. సో ఈ బగ్ ట్రాకింగ్ అనేది టూల్ అనేది ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయి. అవి ఏంటంటే ఇష్యూస్, ప్రాజెక్టు, కాంపోనెంట్స్, నెక్స్ట్ వర్క్ ఫ్లో అనమాట. సో మనం డాక్యుమెంటేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ జీరా అనేది ఆల్ట్రేషన్ కంపెనీ నుంచి ఇందాకే చూసాం. ఇది ఎందుకు అంటే ప్రాజెక్ట్ టాస్క్స్, మేనేజింగ్ ప్రాజెక్ట్ టాస్క్స్, ఆ తర్వాత బగ్ ట్రాకింగ్ అనమాట, అంటే డిఫెక్ట్స్ని ఫైండ్ చేయడం, ఆ తర్వాత కస్టమర్ సపోర్ట్కి ఇది యూజ్ చేస్తాం. 2017కి ఇది మోస్ట్ పాపులర్ ఇష్యూ మేనేజ్మెంట్ టూల్ కింద నిలబడడం జరిగిందనమాట. సో దీనివల్ల బేసిక్ కాంపోనెంట్స్ మనం చూసినట్లయితే ఇష్యూస్ అంటే బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇష్యూ ఎగ్జాంపుల్గా మనం సాఫ్ట్వేర్ బగ్స్, ఆ తర్వాత ప్రాజెక్ట్ టాస్క్స్, హెల్ప్ డెస్క్ టాస్క్, అదేవిధంగా క్లయింట్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్, అదేవిధంగా ప్రోడక్ట్ ఇంప్లిమెంటేషన్, ఈ విధంగా ఇష్యూస్ వస్తాయంట. నథింగ్ బట్ టికెట్స్ అని కూడా అనొచ్చు. ఈ ఇష్యూస్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్. అదేవిధంగా ప్రాజెక్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్. ఏ అయితే ఇష్యూ వస్తుందో ఈ ఇష్యూ దేనికంటే ప్రాజెక్ట్ చేసేదానికి అనమాట. ఇది ఇక్కడ కీ అండ్ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఉంటుంది. కీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ టైం అనమాట ఇది. సో ఈ విధంగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంపోనెంట్స్ కింద అంటే సబ్ సెక్షన్స్ అంటే పార్ట్స్ కింద విడిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ UI అని, DB అని, సర్వర్ అని, ఈ పార్ట్స్ అనేది ప్రాజెక్ట్ 1లో ఈ పార్ట్స్ అనేది విడిపోవడం వల్ల ఇష్యూ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఆ తర్వాత వర్క్ ఫ్లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేటస్ అండ్ ట్రాన్సాక్షన్ అనమాట. ట్రాన్సాక్షన్, ఈ స్టేటస్ అనేది స్టేట్ ఏ స్థితిలో ఉందంటే ఓపెన్ అయిందా, టికెట్ ఓపెన్ అయిందా, క్లోజ్ అయిందా, ఇన్ ప్రాసెస్లో ఉందా, రిజాల్వ్ అయిందా, క్లోజ్ అయిందా, రీఓపెన్ అయిందా చూసుకోవచ్చు. అసలు ఈ ఓపెన్ అంటే ఇష్యూని ట్రై చేయడం అనమాట. ఈ రిజాల్వ్ అంటే ఏంటంటే క్లోజ్ అంటే సాటిస్ఫైడ్ అయిందని, అంటే ఆ టికెట్ కంప్లీట్గా వర్క్ పూర్తయిందని. రిజాల్వ్ అంటే అవి వేరే వాళ్ళకి అసైన్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తారనమాట. రీఓపెన్ అంటే మళ్ళీ తిరిగి దాన్ని రీఓపెన్ చేయడం అనమాట. రీఓపెన్ చేసి అప్పుడు రిటర్న్ మళ్ళీ మనకి రిజాల్వ్ జరిగి మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా సైకిల్ ప్రాసెస్లో ఈ వర్క్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా జీరా అనేది ఇష్యూ మేనేజ్మెంట్ టూలు, అదేవిధంగా బగ్ ట్రాకింగ్ టూల్ అనమాట. సో దీని ద్వారానే ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. అంతేకాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. అంటే డెవ్ టీము, ఈ విధంగా అడ్మిన్ టీము, ఈ విధంగా ఉంటారు. వీళ్ళందరూ జీరాకి కనెక్ట్ అయి ఉంటారు. సో టికెట్స్ అనేవి ఎవరికి వాళ్ళకి అసైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఈ కమ్యూనికేషన్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.